పీకే కోతలు, ఎల్లో మీడియా రాతలు. ఫ్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ, ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ. ఈ నానుడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ, జనసేన కూటమి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు, ఉత్తుత్తి హైప్లను నమ్ముకుని ముందుకు వెళ్తోంది. అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అశేషమైన కార్యకర్తలతో దూసుకుపోతున్న జగన్ను ఎదుర్కోవడం అసాధ్యమని ఇప్పటికే కూటమికి అర్థమైంది. దీంతో తమ భవిష్యత్ కళ్ల ముందు కదలాడుతుండగా చంద్రబాబు తన అసలు కుట్రలను బయటకు తీశారు. అందులో భాగంగా ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్తో ఒక తప్పుడు కామెంట్ చేయించి దాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. చంద్రబాబు మళ్ళీ గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ ఎక్కడా ఒక్క ముక్క కూడా చెప్పకపోయినా తన ఎల్లో మీడియాలో మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. కానీ జగన్ ముందు వీళ్ళంతా దిగదుడిపే అని ప్రజలు నమ్ముతుండడమే కాకుండా మళ్ళీ వచ్చేది జగనే అని ఎవరిని చెప్పినా జగన్ గెలుపును ఆపలేరని ప్రజలు అంటున్నారు.